శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చోపి నరోత్తమం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం. దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం. పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణునకు, నరోత్తమునకు, సరస్వతీదేవికి, వేదవ్యాసుల వారి దివ్య చరణార విందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, మహాభారతం, ఈ భారతంలో ఏది ఉన్నదో అదే ప్రపంచంలో అంతటా ఉన్నది. ఈ భారతంలో ఏది లేదో ప్రపంచంలో ఏది ఇక మరొకటి లేనే లేదు. అద్భుత సుందరమైనటువంటి ఆస్తికుని కథలో తన తండ్రిని అడుగుతున్నాడు. పరమ పావనమై దివ్యమైనటువంటి విశేషములతో ప్రకాశించేటువంటి మహాభారతంలో జనమేజయ మహారాజు సర్పయాగాన్ని ఎందుకు చేశాడు? సర్పయాగము చేయవలసినటువంటి స్థితి ఎందుకు ఏర్పడింది? సర్పములలో ఆస్తికుడు అని పేరు కలిగినటువంటి మహర్షి ఎలా రక్షించాడు? ఆ విశేషములన్నీ చెబుతూ దక్ష ప్రజాపతికి ఇద్దరు కుమార్తెలు, కద్రువ, వినత. వీళ్ళని కశ్యపుడు అని పేరు కలిగినటువంటి ఒక మహర్షికిచ్చి వివాహం చేశారు. భార్యలను ఎంతగా ప్రేమగా చూచుకున్నటువంటి ఆయన భార్యలిద్దరిని పిలిచి మీకే వరం కావాలో కోరుకోండి అన్నాడు. అతి బలవంతులై తేజోవంతులైనటువంటి 1000 మంది నాగులు నాకు కావాలి అన్నది కద్రువ. వీళ్ళందరినీ జయించేటువంటి బలవంతుడు తేజోవంతుడైనటువంటి 2 మగపిల్లలు చాలు అన్నది వినత. తథాస్తు అన్నాడు. చక్కగా వాళ్ళ కోరికలను అనుసరించి కశ్యపుడు వరములు ఇచ్చాడు. ఇలా ఉండగా కొన్ని సంవత్సరముల తరువాత కద్రువ ఈ దివ్యమైన మహోన్నతమైనటువంటి అండములను ప్రసవించింది. అలాగే వినత కూడా అండములను ప్రసవించింది. 500 సంవత్సరాల తర్వాత ఆ అండములలో నుంచి కద్రువ పుత్రులు వచ్చారు 1000 మంది. ఇంకా వినత యొక్క అండాలు ఇంకా ఫలించలేదు. అప్పుడు వినత భావించి నాకంటే కద్రువకు పిల్లలు పుట్టారని భావించి కోపంతో ఈర్ష్యతో ఒక అండాన్ని పగలగొట్టింది. ఎప్పుడైతే అండాన్ని పగలగొట్టిందో అండములో నుంచి సగదేహంతో ఒక కుమారుడు పుట్టాడు. ఊర్ధ్వదేహమే ఉన్నది కానీ అధోదేహము లేదు. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు చాలా పాపం చేశావమ్మా, నన్ను ఇలా పుట్టడానికి కారణం నువ్వే అని నీవు కద్రువకు 500 సంవత్సరాలు దాసీగా ఉంటావు అని శపించాడు. అవిటివాణ్ణైనటువంటి నేను నీ దగ్గర ఉండను అని ఆకాశానికి ఎగిరిపోయినాడు. ఎగిరి సూర్యుడి యొక్క దివ్యమైనటువంటి రథమునందు, ఆదిత్యుని యొక్క రథమునందు సారథిగా ఉన్నాడు. అతడు అనూరుడు అనేటువంటి పేరుతో ప్రఖ్యాతి గణించాడు. సూర్యుని యొక్క రథసారథి పేరు అనూరుడు. అనూరుడు అంటే ఊరువులు లేనివాడు అని అర్థం. అలా వెళుతూ అమ్మా మరొక మాట అన్నాడు, నాకులాగా ఆ అండమును పగలగొట్టకు, అతడంతట అతడే వస్తాడు, తేజోవంతుడవుతాడు, నీ దాస్యాన్ని విముక్తి చేస్తాడు అని కూడా చెప్పాడు. అలాగే మహానుభావుడైనటువంటి గరుత్మంతుడు
రెండవ అండములో నుంచి పుట్టాడు గరుడు. ఈ విశేషములన్నీ కూడా ఎలా పోగొట్టాడు, ఎలా దాస్యం, ఈ విశేషములన్నీ సూత మహర్షి శౌనకాది ఋషీశ్వరులకు తెలియజేస్తున్నాడు. ఒకనాడు కద్రువ వినతులు ఇద్దరు కూడా సముద్ర తీరానికి వెళ్ళారు విహారం కోసం. అక్కడ సముద్రంలో ఉచ్చైశ్రవం అని పేరు కలిగినటువంటి ఒక తెల్లని గుర్రాన్ని చూశారు. అది దేవ దానవులు అమృతం కోసం చిలికినప్పుడు పాల సముద్రాన్ని మథించినప్పుడు ఆ పాల సముద్రంలో పుట్టింది తెల్లని గుర్రం. దానిని అందరూ గొప్పగా పూజించారు. ఆ అశ్వరాజం అమోఘమైనటువంటి బలం కలిగినటువంటిది, శుభలక్షణములతో ప్రకాశించేటువంటిది, సుందరమైనటువంటిది. ఈ మాట చెబుతూ ఉంటే శౌనకాది ఋషీశ్వరుడు సూత మహర్షిని అడిగారు, దేవతలు అమృత సంపాదనకై పాలసముద్రాన్ని మధించారు, ఆ అశ్వం ఎలా పుట్టింది, దీనిని సవిస్తరంగా మాకు తెలియచేయవలసింది అన్నారు. పరమ పవిత్రమైనటువంటి కథ సూత మహర్షి చెబుతూ ఉన్నాడు. మేరు అనేటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి ఒక పర్వతం ఉన్నది. దాని పేరు మేరు పర్వతం. అది అమిత తేజో రాశి అయినటువంటిది మేరు పర్వతం. బంగారు శిఖరాలతో సూర్యకాంతిని కంటే చాలా మిక్కిలిదైనటువంటి వేగంతో ప్రకాశించేటువంటిది, ఆనందంతో ప్రకాశించేటువంటిది మేరు పర్వతం. అధర్మపరుడైనటువంటి జనులకు అది భావింపరానటువంటిది. అధర్మవర్తనులైనటువంటి వారు దాన్ని ఎక్కలేరు ఎవరు కూడా. దాన్ని చూడడమే కష్టం. అక్కడ భయంకరమైనటువంటి సర్పాలుంటాయి, దివ్యమైనటువంటి ఔషధములుంటాయి. ఆ మహాపర్వతం తన శిఖరాలతో స్వర్గాన్ని కూడా ఆక్రమించినట్లుంటుంది. మహానదులతో, వృక్షాలతో, అనేకమైనటువంటి పక్షుల యొక్క కిలకిలా ధ్వనులతో కూడినటువంటి పర్వతం. ఆ పర్వతాన్ని ఎవ్వరూ చేరలేరు. మందరగిరి పర్వతం అద్భుతమైనటువంటి మేరు పర్వతం. అది తేజోవంతమైనటువంటి పర్వతం మేరు పర్వతం అంటారు దాన్ని. ఆకాశం వలె ఎత్తైనటువంటి శిఖరాలతో ప్రకాశిస్తుంది ఆ మేరు పర్వతం. రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలతో ఉంటుంది ఆ మేరు పర్వతం. అక్కడ తపో నియమాలు కలిగినటువంటి దేవతలందరూ చేరి అమృతం పొందటానికి ఉపాయమేది అని ఆలోచించారు. ఆ మేరు పర్వతం మీద దేవతా సమూహం, తపోవంతులందరూ. అప్పుడు శ్రీమన్నారాయణుడు బ్రహ్మతో అన్నాడు, మీరు దానవులు పాల సముద్రాన్ని చిలకండి, ఆ మహాసముద్రము నుండి అమృతం ఉద్భవిస్తుంది. దేవతలారా, ఆ సముద్రంలో ముందు సకల ఔషధాలని, అన్ని రకాలైనటువంటి రత్నాలని పొందుతుంది. ఇంకా మధించండి. ఇవన్నీ పుట్టినవి కదా అని ఆనందించద్దు. కొన్ని మణులు పుడతాయి, అలాగే కొన్ని ఔషధములు పుడతాయి, కొన్ని వస్తువులు పుడతాయి. ఇవి పుట్టినవి కదా అని మీరు ఇంతే కదా అని అనుకోకండి. ఇంకా మధించండి, మధించండి. అప్పుడు చివరిలో అమృతం వచ్చేదాకా మధించండి, అమృతం వస్తుంది. దేవతలందరూ మందర పర్వతాన్ని తీసుకొని వచ్చారు. ఆ పర్వతం దగ్గరకు వెళ్ళారు. నీలి శిఖరాలతో, అనేకమైనటువంటి లత ప్రమోహాలతో కూడి ఉన్నది ఆ మందర పర్వతం. అది అనేకమైనటువంటి పక్షులకు నివాసమై ప్రకాశిస్తున్నది మందర పర్వతం. సింహాలకు, వ్యాఘ్రాలకు, తదితరమైనటువంటి జంతు సమూహానికి అది స్థానం. అక్కడ దేవతలు, అప్సరసలు విహరిస్తూ ఉంటారు. 11,000 యోజనాల ఎత్తుతో అంతే లోతు కలిగినటువంటిది ఆ పర్వతం. వారందరూ ఎంత ప్రయత్నించినా ఆ పర్వతాన్ని పైకి ఎత్తలేకపోయినారు. ఆ పర్వతాన్ని తీసుకురావాలి, సముద్రంలో, పాల సముద్రంలో ఒక కవ్వంగా చెయ్యాలి మందరగిరి పర్వతాన్ని. వాసుకి తాడుగా ఉండాలి. దీని చాలా వ్యవహారం ఉంది. అసలు ముందు మందరగిరి పర్వతాన్ని తీసుకురావాలి, ఈ కవ్వాన్ని. ఈ కవ్వం తీసుకొని వస్తేనే కానీ అమృతం అనేటువంటిది లభించదు. ఎత్తలేకపోయినారు. అప్పుడు మరల విష్ణువు ఆ మహానుభావుని బ్రహ్మదేవుని ప్రార్థించారు దేవతలందరూ. మీరిద్దరూ సద్బుద్ధితో ఆలోచించండి. మన మేలు కోసం మందర పర్వతాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చెయ్యండి. ఓ భృగుశ్రేష్ఠ, విష్ణుమూర్తి బ్రహ్మను కూడా ఇద్దరు కూడా అలాగే అని సిద్ధమైనారు. అప్పుడు విష్ణుమూర్తి సర్పరాజైనటువంటి అనంతుణ్ణి పర్వత ఉద్ధరణకై ప్రేరేపించాడు. అసలు ఈ పర్వతాన్ని పైకి లేపడానికి ఓ అనంతా రా. అనంతుడు అనేటువంటి వాడు కూడా ఒక నాగు,
అనంతుడు పైకి ఎత్తాలి. అనంతరం విష్ణుమూర్తి బ్రహ్మదేవుల యొక్క దివ్యమైనటువంటి ఆజ్ఞతో మహాపరాక్రమవంతుడైనటువంటి అనంతుడు లేచాడు. ష్ అని ఒక్కసారి అలా లేచి కార్యసిద్ధికి పూనుకున్నాడు. మహాబలవంతుడైనటువంటి అనంతుడు మహోత్సాహంతో, అద్భుతమైనటువంటి శక్తితో, వృక్షాదులతో సహా ఆ పర్వతాన్ని పైకి ఎత్తాడు అనంతుడు. అనంతరం అనంతుడు వాళ్ళతో కలిసి దేవతలందరూ కూడా అమృతం కోసం సముద్రాన్ని మధించామని వాళ్ళందరూ కూడా ఉద్యుక్తులైనారు. అప్పుడు సముద్రుడు వారితో మంథర భ్రమణం వల్ల కలిగేటువంటి బాధను నేను భరిస్తాను మీ అందరి కోసం. ఆ అమృతంలో నాకు కూడా కొంచెం భాగం ఇవ్వండి. నాలో ఆ మందర పర్వతం అలా చిలుకుతూ ఉంటే, అలా చిలికేటువంటి దానికి నా దేహం కందిపోతుంది కదా, బాధపడుతుంది కదా, అయినా సరే నేను భరిస్తాను. మీరు నాకు అమృతంలో భాగం ఇవ్వండి. అనంతరం కూర్మరాజును మందరగిరి పర్వతానికి అడుగు భాగాన మట్టుగా ఉండమని, అలా లోపలికి దిగకుండా ఉండమని కూర్మరాజును వేడుకున్నారు. ఆ తాబేలు రాజు అట్లేనని అంగీకరించి తెలిపి మందరానికి అడుగున ప్రవేశించాడు. దేవేంద్రుడు ఆ కూర్మరాజు పై చిప్పను తన వజ్రాయుధంతో చీల్చి సవరించాడు. చక్కగా ఆ కూర్మం అలా ఉంటుంది కదా, గోటుగా, దాని మీద మందర పర్వతం ఉండదు కదా, అందుకని దాన్ని చక్కగా చెక్కి ఆ మందరగిరి పర్వతాన్ని ఆ కూర్మానికి సరిపోయేటువంటి విధంగా చక్కగా తన యొక్క వజ్రాయుధంతో మహానుభావుడు ఇంద్రుడు చెక్కాడు, సవరించాడు. దానిపైన అనంతుడు సహాయంతో మందరగిరి పర్వతాన్ని ఉంచారు. అనంతుని యొక్క సహాయంతో దేవదానవులు మందర పర్వతాన్ని కబ్బంగా చేసుకున్నారు. సర్పరాజైనటువంటి వాసుకుని తాడుగా చేసుకున్నాడు. సముద్రాన్ని మధించడానికి ప్రారంభించారు. నాగరాజు యొక్క ముఖభాగాన్ని, ఆ సర్పరాజు వాసుకి ఉన్నాడు కదా, ఆయన యొక్క ముఖభాగాన్ని రాక్షసులు పట్టుకున్నారు. తోక భాగాన్ని దేవతలు పట్టుకొని మధించడం మొదలుపెట్టారు. అనంతుడు ఎక్కడ ఉంటాడో శ్రీమన్నారాయణమూర్తి కూడా అక్కడే ఉంటాడు. ఇదొక అనుబంధం. మాటిమాటికి వాసుకి శిరస్సును పైకెత్తి నిట్టూరుస్తున్నాడు. చిలుకుతున్నారు కదా, రొప్పుతున్నాడు పాపాయ్. అనంతరం దేవతలు వేగంగా లాగుతూ ఉండటం వల్ల వాసుకి ముఖము నుండి ఎడతెగనటువంటి మంటలతో, పొగలతో కూడినటువంటి వాయువులు ఒక్కసారి అలా కక్కడం మొదలుపెట్టాడు ఆయన వాసుకి. ఒళ్ళంతా మడత వేశారు కదా, మడత వేసి నొక్కుతున్నారు కదా, ఆ నొక్కుతూ ఉన్నటువంటి సమయంలో వాసుకి ముఖములో నుంచి భయంకరమైనటువంటి పొగలు, మంటలు, ఆ పొగ వల్ల ఏర్పడినటువంటి మేఘాల సమూహంతో, ఆ మేఘముల యొక్క సమూహంతో విద్యుత్ ప్రభలతో కూడినటువంటి ఒక వర్షం కురిపించి వారి శ్రమను పోగొడుతున్నాయి. మందరం అటూ ఇటూ కదులుతూ ఉండటం వలన ఆ పర్వత శిఖరాగ్రము నుండి దేవదానవులపైన పుష్పవర్షం కురవటం మొదలుపెట్టింది. ఆయన బాధ అయింది, పర్వతం మీద నుంచి పుష్పాలు పడుతూ ఉన్నాయి. దేవదానవులు మందరగిరి పర్వతం చిలుకుతూ ఉంటే సముద్రం మేఘ గంభీరమైనటువంటి ధ్వనితో, మేఘ గర్జనతో ధ్వని చేస్తూ ఉన్నది సముద్రం. జుడం బబం బబం అంట. అంతేకాదు, ఆ పర్వత ఘర్షణం చేత జల జంతువులన్నీ కూడా సముద్రంలోని ఉప్పు నీటితో నిలయమైపోయినాయి. సముద్రమంతా ఆ పర్వతం వల్ల సముద్రంలో అడుగున ఉన్నటువంటి ఆ పాతాళంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ నశించిపోవడం మొదలుపెట్టినాయి. ఆ మథన సమయంలో, మధించేటువంటి సమయంలో పర్వత శిఖరంపై ఉన్నటువంటి వృక్షాలు, వాటితో పాటు పక్షులన్నీ కూడా పడిపోవడం మొదలుపెట్టినాయి. పర్వత ఘర్షణం వలన పుట్టినటువంటి అగ్నిజ్వాలలు ఆకాశంలో మెరుపు తీగల్లాగా మందర పర్వతాన్ని అనుసరించినాయి. అక్కడ నివాసం ఉన్నటువంటి ఏనుగులు, సింహాలు, అనేకమైనటువంటి జంతువులన్నీ చనిపోయి వెలుపలకు రావడం మొదలుపెట్టినాయి. అమరాధిపతి అయినటువంటి ఇంద్రుడు మేఘాలను వర్షింపచేసి చుట్టూ ఆవహించి ఉన్నటువంటి ఆ అగ్నిని చల్లార్చడం మొదలుపెట్టాడు ఆయన. ఈ పర్వత శిఖరం పైన ఉన్నటువంటి వృక్షాలు, జిగురులను, ఓషధులను అన్నీ కూడా సముద్రంలో పడిపోతూ ఉన్నాయి. ఆ జిగురు అదంతా
కొమ్మలు అన్నీ సముద్రంలో పడిపోతున్నాయి. ఓషధులు కూడా అమృతతుల్యమైనటువంటి ఆ సముద్ర జలంలో స్వర్ణాలతో అనేకమైనటువంటి మణులతో కూడినటువంటి దేవతల యొక్క అమరత్వం పొందడం మొదలుపెట్టింది. ఆ విధంగా అనేకమైనటువంటి రసమిశ్రితమైనటువంటి సముద్ర జలము నుండి పాలు, దాని నుండి ముందుగా నెయ్యి ఉద్భవించినాయి. అప్పుడు మనం ఏ విధంగా చిలుకుతూ ఉంటే అలా ఉద్భవిస్తాయి పాలు, నెయ్యి ఉద్భవించాయి. అక్కడ కూర్చున్నటువంటి వరదుడైనటువంటి బ్రహ్మతో దేవతలు ఈ విధంగా అన్నారు, ఓ బ్రహ్మదేవ, నారాయణుడు తప్ప మిగిలినటువంటి దేవదానవులందరూ అలసిపోయినారు స్వామి. ఎంతకాలం మధిస్తూ ఉన్నా అమృతం పుట్టటం లేదు స్వామి. ఈ మాటలు విన్నటువంటి బ్రహ్మదేవుడు నారాయణుతో అన్నాడు, పరమాత్మ, హే నారాయణ, నారాయణ పరమాత్మ, ఈ విషయం మీ శక్తిని ప్రసాదించేటువంటి వారవు నీవే. శక్తిహీనులవుతున్నారు దేవతలందరూ. మధించి 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 ఇంతవరకు అమృతం పుట్టలేదు. నీరసించిపోతున్నారు. వారికి శక్తిని కలిగించేటువంటి వాడివి నీవే. నీవే దిక్కు బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. అప్పుడు నారాయణుడు వారితో అంటున్నారు, మీ అందరికీ అధిక బలం ఇస్తున్నాను, మీ అందరికీ అధిక బలం ఇస్తున్నాను. అందరూ కలిసి పాల సముద్రాన్ని మందరంతో మధించండి, మధించండి అభయమిచ్చాడు. పరమాత్ముని యొక్క మాటలు విని బలిష్ఠులైనటువంటి వారంతా మరల సముద్రాన్ని మధించడానికి పూనుకున్నారు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. అప్పుడు మహాసముద్రం నుంచి అనంత కిరణాలతో, చల్లని ప్రకాశంతో, శాంత రూపంతో చంద్రుడు పుట్టాడు. ఆ పాల సముద్రంలో నుంచి చంద్రుడు పుట్టాడు. తదనంతరం ఘృతరూపం జలము నుండి శ్వేత వస్త్రాన్ని ధరించి లక్ష్మీదేవి ఉద్భవించింది. అనంతరం సురాదేవి, పిదప తెల్లని గుర్రం ఉద్భవించింది. ఇందాక అడిగారే ఉచ్చైశ్రవం, ఇది పాల సముద్రంలో నుంచి పుట్టిందంటే ఇంత కథ వచ్చింది. అసలు మొత్తం కథ చెబుతున్నారన్నమాట. కద్రువా వినత సముద్రపు ఒడ్డున ఉచ్చైశ్రవాన్ని, తెల్లని గుర్రాన్ని చూశారు. అసలు ఈ తెల్లని గుర్రం పాల సముద్రం నుంచి పుట్టింది అన్నాడు సూత మహర్షి. ఆ పాల సముద్రం ఎలా మధించారో చెప్పమన్నారు కథ. అక్కడి నుంచి వచ్చింది ఇదంతా. తెల్లని గుర్రం, ఉచ్చైశ్రవం ఉద్భవించినాయి. ఆ నేతితో కూడినటువంటి జలము నుండి ఒక దివ్యమైనటువంటి కౌస్తుభమణి, కౌస్తుభ రత్నం పుట్టింది. దీనిని విష్ణుమూర్తి మెళ్ళో ధరిస్తాడు. కౌస్తుభ రత్నం కూడా ఈ సముద్రంలో నుంచే. దానిని శ్రీమన్నారాయణుడు తన వక్షస్థలమును అలంకరించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మహర్షి ఆ తర్వాత ఇంకేం పుట్టినాయో తెలిసిన? పారిజాత వృక్షం, కామధేనువు, సర్వులు కోరినటువంటి ఫలాలను ఇస్తూ అక్కడనే పుట్టినాయి. అవన్నీ కూడా కామధేనువు, కల్పవృక్షం అక్కడనే పుట్టినాయి. దాంట్లో నుంచే దాని దగ్గరకు వెళ్ళి ఏది కోరితే ఆయా కోరికలు ఇస్తాయి కనుకనే దాని పేరు కామధేనువు, కల్పవృక్షం. లక్ష్మీదేవి, సురాదేవి, చంద్రుడు, ఉచ్చైశ్రమం అనేటువంటి మహావేగం కలిగినటువంటి గుర్రం దేవతలను చేరినాయి. ఇవన్నీ దేవతలు తీసుకున్నారు. అసలు ఈ దానవులకి ఈ గోళే లేదు. అమృతం దేవదానవులు ఉత్సాహంతో మధిస్తూ ఉన్నారు. తెల్లని కమండలంతో అమృతం నింపుకొని ధన్వంతరి మహానుభావుడు నారాయణుని యొక్క దివ్యమైనటువంటి అంశతో ఉద్భవించాడు. ఈ అద్భుతాన్ని చూశాక దానవులందరూ అమృతం కోసం ఇది నాది, ఇది నాది అనేటువంటి శబ్దాలు వెలువడుతూ ఉన్నాయి. ఈ తడవ కొందరు దేవతలు తీసుకున్నారుగా, వీళ్ళకి ఈ రాక్షసులకు అది కాదు, ఈ తడవ వచ్చేది ఈ అమృతం నాది, అమృతం నాది. దీనిని దేవేంద్రుడు స్వీకరించాడు. ఐరావతం పుడితే 4 దంతాలు కలిగినటువంటిది ఐరావతం, తెల్లని ఏనుగు. దీనిని దేవేంద్రుడు స్వీకరించాడు. అతికా సముద్రాన్ని మధించడం వలన ఇంతలో సముద్రములో నుంచి కాలకూట విషం పుట్టింది. అది పొగలతో, శగలతో అంతా వ్యాపించింది. దీన్ని భాగవతంలో బాగా వర్ణిస్తారు. బాగా వ్యాపించింది. విషగంధం ముల్లోకాలన్నిటినీ వ్యాపింపచేసి ప్రాణకోటిని బాధించడం మొదలుపెట్టింది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రార్థనతో లోకరక్షణ కోసం పరమేశ్వరుని ప్రార్థిస్తే పరమేశ్వరుడు ఆ కాలకూట విషాన్ని దానిని అలా మింగి గొంతులో అట్టిపెట్టుకున్నాడు. నీలకంఠుడైనాడు పరమేశ్వరుడు. ఆయన్ని గరళకంఠుడు అని కూడా అంటారు. పరమేశ్వరుడు ఆ మహాశివుడు ఆ విషాన్ని తన కంఠంలో ఉంచుకున్నాడు. అక్కడి నుండి పరమేశ్వరుడు నీలకంఠుడు అనేటువంటి పేరును పొందాడు. మనందరికీ తెలుసు.
ఈ అద్భుతాన్ని చూసినటువంటి దేవతలు ఎంతసేపటికి అమృతం పుట్టడం లేదు, అన్నీ పుడుతున్నాయి. నిరాశులై అమృతం కోసం, అలాగే లక్ష్మి కోసం దేవతలతో వైరం దాల్చి పెనుగులాడుతున్నారు వీళ్ళందరూ కూడా, దానవులు. మాకు ఇది అక్కర్లేదు, వీళ్ళకి కావలసిన అమృతం మేము మాది అంటున్నారే కానీ అసలైనటువంటివన్నీ పుడుతున్నాయి, తీసుకుంటున్నారు, పెనుగులాడుతున్నారు దానవులందరూ. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి మోహిని రూపాన్ని ధరించి అద్భుతమైనటువంటి జగన్మోహిని రూపంలో దానవులందరినీ ఆకర్షించాడు మహానుభావుడు. అప్పుడు మూఢులైనటువంటి దానవులు అమృతానికి మోహపరవశులై ఆ సుందరి చేతికి చిక్కారు. మోహిని రూపంలో నారాయణుడు ఆ కమండలాన్ని పట్టుకున్నాడు. అమృతం పుట్టింది, దానిలో నుంచి ఒక దివ్యమైనటువంటి ఒక కమండలం మోహిని అలా పట్టుకున్నది. దైత్యులంతా పంక్తిలో కూర్చున్నారు. మోహిని దేవతలకు అమృతం పోసింది, దైత్యులకు పొయ్యలేదు. దానిలో దైత్యులందరూ గోలబెట్టారు. అక్కడని దైత్య దానవులందరూ ఏకమై, సరే అక్కడ ఒక కథ. దైత్యదానవులందరూ ఏకమై కవచాది అస్త్రాలతో దేవతలపైకి ఉరికారు. మిమ్మల్ని చంపేస్తామంటూ. అప్పుడు వరుణుతో కూడినటువంటి మహావిష్ణుమూర్తి, నరునితో కూడినటువంటి మహావిష్ణుమూర్తి దానవ శ్రేష్ఠుల దానవేంద్రుల నుండి అమృత భాండం తీసుకొని దేవతలకు పంచుతున్నాడు. దేవతలందరూ అమృతపానం చేస్తున్నారు. దేవతలు అందరూ వరుసగా కూర్చోండి, రాక్షసులు దేవతలందరూ వరుసగా కూర్చున్నారు, రాక్షసులు కూర్చున్నారు. అప్పుడు రాహు అనేటువంటి రాక్షసుడు ఈ అందరికీ పంచుతున్నాడని చూసి మనకు రాదేమోనని దేవతల యొక్క పక్షాన కూర్చున్నాడు. దేవత రూపంలో వారి మధ్యలో కూర్చున్నాడు. ఇది గమనించినటువంటి సూర్యచంద్రులు దేవతల మేరు కోరి నారాయణుడికి చెప్పారు, అడుగో దేవత మాయ రూపంలో ఉన్నాడు, అతడు రాహువు, అతనికి పోయేద్దని. అమృతం కంఠం క్రింద అమృతం ఎప్పుడైతే అలా తాగుతున్నారో ఆపేశాడు. అమృతం కొంచెం కంఠం క్రిందకి దిగక ముందే అరే రాహువు చేతిలో పడిపోయిందే ఈ అమృతమని వెంటనే నారాయణుడు సుదర్శన చక్రంతో ఆ కంఠాన్ని దునుమాడాడు. దేహం కింద పడిపోయింది, కంఠం మాత్రం సజీవంగా ఉంది. దేనికని అమృతం తగిలింది కనుక. పర్వత శిఖరంలా ఉన్న ఆ రాక్షసుని యొక్క శిరస్సు చక్రము చేతబడితే భయంకరంగా ధ్వని చేయటం మొదలుపెట్టింది. రాహువు యొక్క మొండెం భూమి మీద పడింది. పడినప్పుడు పర్వతాలు, అడవులు, భూమి ఒక్కసారి కంపించిపోయినాయి. ఆనాటి నుండి రాహువు సూర్యచంద్రులపై విరోధాన్ని కలిగించుకున్నాడు. ఆ విరోధంతో వారిని మృంగుతూనే ఉన్నాడు. మనం రాహుగ్రస్త అంటుంటాం కదా మనం. అలాగే సూర్యగ్రహణం రాహుగ్రస్తం అంటుంటాం మనం. చంద్రగ్రహణం చంద్రగ్రహణం అని. ఆ రాహువు ఆ సూర్యచంద్రుల మీద కోపాన్ని పెంచుకున్నాడు. దేవతలు అమృతాన్ని తాగిన పిదప విష్ణువు మోహిని రూపాన్ని విడిచిపెట్టి భయంకరమైనటువంటి అస్త్రశస్త్రాలతో ఆ రాక్షసుల్ని భయకంపితుల్ని చేశాడు. ఇక్కడనే సముద్రం దగ్గరనే యుద్ధం ప్రారంభమైంది. దేవదానవులు భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ప్రాసం, కుంతం, తోమరం మొదలైనటువంటి ఆయుధాలతో, అనేకమైనటువంటి శస్త్ర సంయోగాలతో, అనేకమైనటువంటి శస్త్రాస్త్రాలు ప్రయోగించి యుద్ధం చేశారు దేవదానవులిద్దరు. నారాయణుని యొక్క చక్ర పరిహారంతో రాక్షసులు నెత్తురుగక్కారు. ఖడ్గం, శక్తి, గద మొదలైనటువంటి ఆయుధాల దెబ్బలతో వాళ్ళందరూ కూడా, ఆ రాక్షసులందరూ నేలకూలారు. బంగారు కాంతలతో ప్రకాశించేటువంటి పట్టిసమనేటువంటి ఆయుధంతో ఎందరో రాక్షసులు మరణించారు. శరీరమంతా రక్తంతో తడిసిపోయింది. రాక్షసులందరూ గైరికాది ధాతువులతో కూడినటువంటి పర్వతంలాగా నేలకూలారు. అనేకులు వేల కొద్ది హాహాకారాలు చేశారు. సూర్యాస్తమయ సమయానికి వారందరూ కూడా హతమైనారు. తీక్ష్ణమైనటువంటి పరిఘ అని పేరు కలిగినటువంటి ఆయుధంతో కొంతసేపు యుద్ధం చేశారు. దేవదానవుల యొక్క భయంకరమైనటువంటి యుద్ధం ఆ సమయమునందు జరిగింది. ఆ అద్భుతమైనటువంటి ఆ యుద్ధాన్ని
మనం వర్ణించుకుంటూ ఉన్నాం. మిగిలినటువంటి దివ్యమైన మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి అమృత గాథని భారతంలో చక్కగా వర్ణించారు. శ్రద్ధాళువులై విని తరించవలసిందిగా కోరుకుంటూ స్వస్తి.